నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. జూలై 9 దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సమ్మెకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రములోని జయప్రదం చేయండి బహుజన వామపక్ష కార్మిక సంఘాల జాక్ పిలుపు. ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఎల్టీయు జిల్లా కార్యాలయంలో బహుజన జన వామపక్ష కార్మిక సంఘాల జాక్ రాష్ట్ర నాయకులు, బిఎల్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర నాయకులు నగరపు ఎల్లయ్య, ఎల్సిటియు రాష్ట్ర నాయకులు జబ్బర్ నాయక్ బాల్ సింగ్, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకురాళ్లు అనూసూయ వెంకటలక్ష్మి తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా చట్టాలకు నిరసనగా జూలై 9 బుధవారం రోజున దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు సమ్మె చేయాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ, భాగస్వామ్య కార్మిక సంఘాలు ఏఐసిటియు, బిఎల్టియు, ఐఎఫ్టియు, టీఎఫ్టియు, టీబీఎన్సీకు, టీఏఎస్కేపీఎస్.కి, బీఎఫ్టియు తదితర కార్మిక సంఘాల జాతీయ సమ్మెలో తెలంగాణ రాష్ట్రములోని అన్ని రంగాల వివిధ పరిశ్రమలో పనిచేయు సమ్మెలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి. పెట్టుబడిదారుల కోసం కార్మిక వర్గాన్ని బలి చేయడం, పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సారికాదు. అన్ని రంగాల కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. బీడీ పరిశ్రమ జీఎస్టీ కోటా చట్టం రద్దు చేయాలి. ఈ విలేకరుల సమావేశంలో బిఎల్టీయు కామారెడ్డి జిల్లా నాయకురాలు గంగాణి లక్ష్మి తదితరులు ఉన్నారు. జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మెలో సమస్త కార్మిక వర్గమంతా కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ కమిటీగా పిలుపునిస్తున్నాం. మరి కామారెడ్డి జిల్లాలో వివిధ రంగాలలో వివిధ సంస్థలలో పనిచేసే కార్మికులందరూ కూడా జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో భాగంగా అన్ని మండల కేంద్రాలలో నోటీసులు, డిమాండ్ పత్రాలని ఎంఆర్ఓకు, తహసీల్దార్కు ఇచ్చి అనంతరం కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ కాడికి పెద్ద ఎత్తున కార్మిక వర్గం రావాలా. ఆడ సమీకరణ అయిన తర్వాత అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము 44 కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఇవాళ ఆదాని, అంబానీ కార్పొరేటు వ్యక్తులకు, శక్తులకు అప్పచెప్పే విధంగా ఇవాళ కార్మిక చట్టాలని మార్చి కార్మిక వర్గాన్ని అంతా నడ్డి విడిచడం అనేది జరిగినది. కాబట్టి సమస్త కార్మిక వర్గం అంతా కూడా 4 కోడ్లని బేషరతుగా ఉపసంహరించుకొని మరి కార్మిక వర్గ హక్కులని రక్షించాలనే ఉద్దేశంతో సమ్మె పిలుపునియడం జరిగినది. ఆ సమ్మెలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలనేది కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మె ఉందో ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి బహుజన కార్మిక సంఘాల జేఏసీగా పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కార్మికులను, కర్షకులను, రైతులను అనేక ఇబ్బందులు పెడుతూ 44 ఉన్న కోడ్లను 4 కోడ్లుగా మార్చి మనకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి సమస్త కార్మికులు, బీడీ కార్మికులు కానీ ఏ శ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఆ కార్మికులందరూ కూడా ఆ రోజు సమ్మె విజయవంతం కోసము జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ మండలంలో కేంద్రంలో ఆ మండలంలో కార్యక్రమాలు చేస్తూనే జిల్లా కేంద్రంలో ఆ సమ్మె జయప్రదానికి కార్మికులంతా కదిలి రావాలని చెప్పేసి బహుజన కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ప్రజలు, రైతులు, విద్యార్థులు, ప్రజలు అందరూ దీనిలో పాల్గొని ఈ కార్మికులకు కార్మిక చట్టాలు 44 చట్టాలు 4 కోడ్లు చేసింది కాబట్టి ఆ 4 కోడ్లను తీసేసి 44 చట్టాలను అది ఖచ్చితంగా
బీజేపీ ప్రభుత్వము అది అమలు చేయాలి. మరి కార్మికుల హక్కులు మొత్తము వాళ్ళు ఏ విధంగా ఉన్నాయో యథావిధిగా అది కొనసాగాలి. కార్మికుల హక్కుల కోసము పోరాటము కొనసాగడానికి ముందుకుండాలి. జూలై 9 తారీఖు జరగబోయే సమ్మె ఏదైతే ఉన్నదో ఇవాళ దేశంలో ఉన్న కార్మికులకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం. ఆ యుద్ధంలో కార్మిక వర్గం విజయం సాధించే దిశగా ఉండాలనంటే 9న జరిగే సమ్మెలో మొత్తం కార్మికులు అంతా కూడా పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. దేశంలో ఉన్న అందరి కార్మికులతో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ జీవితం మొత్తం కూడా కంపెనీలకు దారాదత్తం చేసి మళ్ళీ తీరా వాళ్ళు రాజీనామా చేసి ఇంట్లో కూర్చునే సమయానికి కనీస పింఛన్ కూడా రాని పరిస్థితి. ఆ పింఛన్ల కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కానీ మినిమము పింఛను కోసం 4 సంవత్సరాలు 3,000 రూపాయలు చేసి ఇప్పటికి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. దాంతోపాటు చాలని వేతనాలతో చాలని కూలితో బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు నానా అవస్థలు పడతా ఉన్నారు. ఒకవైపు ప్రతి సంవత్సరము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ వేతనాలు పెరగాలని చెప్పి అన్ని యూనియన్లు ఒకవైపు కొట్లాడుతూ ఉంటే ఇప్పుడు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లలో ఆ కనీస కూలి కోసం కొట్లాడే హక్కులు కూడా లేకుండా ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. బీజేపీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పాలనంటే ఈ 9 తారీఖు జరిగే సమ్మె ఏదైతే ఉన్నదో అందులో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీ కార్మికులు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి BITUగా అట్లాగే జేఏసీగా విజ్ఞప్తి చేస్తాం. గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని గ్రామం మధ్యలో నిర్వహించి ఎస్సీ/ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కొరకు రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహనను కల్పించాలని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసిలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ/ఎస్టీ ల్యాండ్ మరియు అట్రాసిటీస్ కేసులపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల మరియు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు, అధికారులు, ఎస్సీ/ఎస్టీ సంఘాల సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు మొదటగా జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అవసరమైన కేసుల వివరాల నివేదికను అందించాలని పోలీస్ అధికారులను కోరారు. జూలై నెలాఖరులోగా పెండింగ్లో ఎస్సీ/ఎస్టీలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డేను మరియు ప్రతి 3 నెలలకు ఒకసారి డివిఎంసి సమావేశాన్ని నిర్వహించి ఎస్సీ/ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు విదేశీ విద్య, రాజీవ్ యువశక్తి వంటి పథకాలను గురించి తెలియజేయడంతో పాటు చట్టాలు మరియు సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ ఎస్సీ/ఎస్టీలను చైతన్యపరచాలన్నారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను గ్రామంలోని చావడి, గ్రామ పంచాయతీ లేదా ప్రధాన కేంద్రంలో అన్ని కులాలను భాగస్వాములను చేసి శాఖపరమైన అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి తప్పకుండా తహసీల్దార్, ఎస్ఐ, జిల్లా అట్రాసిటీ కమిటీ సభ్యులు హాజరు కావాలని సూచించారు. జిల్లాలో కొత్త డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినందుకు మరియు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి 30 గుంటల స్థలాన్ని కేటాయించినందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు సంబంధించి నిధుల అమలులో జాప్యం లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, స్కూళ్లలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, బుక్స్ అందించడంలో ఆలస్యం కాకుండా మరియు పిల్లలకు ఎలాంటి భేషాలు లేకుండా చూడడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఉన్న 3 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విజిట్ చేసి ఆయా స్కూల్లో యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి తగు ఆదేశాలను జారీ చేయాలని తెలిపారు. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ/ఎస్టీల ప్రాంతాల్లోనే ఉపయోగించాలని, కాంట్రాక్ట్ పనులలో ఎస్సీ/ఎస్టీలకు వారి వాటాల ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఎస్సీ/ఎస్టీలకు వారి రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలని అన్నారు. ఎస్సీ/ఎస్టీల భూ సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించాలన్నారు. మానవసేవయే మాధవ సేవ అని అధికారులకు సేవ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, జిల్లాలో ఉన్న 25% ఎస్సీ/ఎస్టీల అభివృద్ధికి అధికారులు చొరవ చూపాలని అన్నారు. కామారెడ్డి దేవునిపల్లిలో నడిపిస్తున్న లింగంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ను లింగంపేటలోనే నిర్వహించేందుకు అనువైన ప్రైవేట్ బిల్డింగును తాత్కాలికంగా చూడాలని,
అదేవిధంగా లింగంపేటలో శాశ్వత గురుకుల భవనం నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని, ప్రభుత్వం నుండి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. సదాశివ్ నగర్ మండలం లింగంపల్లి మరియు బికునూరు మండలం పెద్దలింగారెడ్డి గ్రామాల్లో గల దళితుల భూముల సమస్యలను పరిష్కరించి వారి భూముల అభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్లను వేయించాలని అన్నారు. ఎల్లారెడ్డిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాథమిక సమస్యను ఆర్డీఓ ఆధ్వర్యంలో పరిశీలించి వాటితో పాటు ఆ విద్యాలయంలో ఉన్న ఇతర సమస్యలను కూడా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు పలు కేసులు, సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను విజిట్ చేసి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతామన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు మరింత వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని, ఎస్సీ ఎస్టీల నిధులు సరిగా వినియోగం అయ్యేలా చూస్తామని, భూభారతి యాక్ట్ ద్వారా ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూముల వివాదాలకు పరిష్కరిస్తామని, ఇందిరమ్మ ఇండ్లలో ఎస్సీ ఎస్టీ వారికి తగిన ప్రాధాన్యం అమలయ్యేలా చూస్తామని, వానాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రజేష్ చంద్ర, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ జ్యోతి, డిఎస్పీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి గమనించాలని చెప్పి అందరూ కోరుతూ ఉన్నా. మా డిపిఎఫ్ శంకర్ గారు, మా సీలు గారు, సంజీవ్ గారు ఉన్నారు. మా నిత్యం దళిత సంఘాల సమస్యల కోసం వారు పోరాటం చేస్తూ ఉన్నారు. నేను వారికి హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే శివుడు లేని చెప్పిన ఇంకోటి మన ఎస్సీ స్టడీ సర్కిల్ తమ్ము బాగా చెప్పిండు. కరెక్ట్ గా ఒక డివైడ్ రాయండి. కామారెడ్డి పెద్ద టౌన్, ఇబ్బంది కాలేదు. నేను చిన్నప్పుడు కాబట్టి రైల్వే అయింది, పెద్ద వ్యాపార సెక్టర్ కామారెడ్డి. ఇక్కడ చాలా మంది చదువుకుంటారు. ఎస్సీ ఎస్టీల కూడా బాగా మంది చదువుకుంటారు కనుక స్టడీ సర్కిల్ కావాలని మీరు డివైడ్ రాయండి. నేను తప్పకుండా సోషల్ మినిస్టర్ మొన్నే మన లక్ష్మణ్ గారు వచ్చారు. తప్పకుండా ఆయనతో ప్రయత్నం చేస్తా. అన్నట్టు అవసరం సీఎం కూడా కలుస్తా. సీఎం గారు నాకు మంచి మిత్రుడే. మేము ఇద్దరు ఒకటే బ్యాంకు 2000 నేను ఆయన చెప్పిస్తాం. తప్పకుండా నేను ఇది కావాలంటే తప్పకుండా ఇచ్చేటువంటి గొప్ప ఉదయం వ్యక్తి నా సీఎం గారు. నా మాట కూడా కాదన్నాడు. తప్పకుండా లెటర్ రాసి తప్పకుండా పాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై కూడా మనం మాట్లాడి మన పరిష్కారం దిశగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మన జిల్లా యంత్రాంగానికి, మన దళిత నాయకులకు అందరికీ కోరుతున్నా. మీరు ఏమైనా ఉంటే కూడా పిటిషన్ ఇవ్వండి. అవి అయినాకనే ఇళ్ళకి వెళ్ళిపోతా. ఓన్లీ తొందరగా రాకుండా 1 by 1 రండి. కలెక్టర్కి ఇచ్చేటప్పుడు కలెక్టర్కి ఎన్హాన్స్మెంట్ చేసిపోతా, ఎస్పీకి ఇచ్చేటప్పుడు ఎస్పీకి ఎన్హాన్స్మెంట్ చేసిపోతా. ఇంకేం సమస్య ఉంటే కూడా చెప్తా. మీరు అందరూ కూడా మనం కూడా నేను ఒక్కడే కోరుతూ ఉన్నా, మానవ సేవే మాధవ సేవ, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి నేను మా యొక్క జిల్లా అధికారులు కోరుతూ ఉన్నా. 3-4 సంవత్సరాల నుంచి అంచివేట వర్గం ఎస్సీ ఎస్టీ, మరి వాళ్ళ యొక్క సమస్యలను పోలీస్ శాఖ కానీ జిల్లాధికారులు కానీ మానవీయ కోణంలో ఆలోచించి సహాయం చేయాలని చెప్పి, పోలీసుకి వచ్చేటువంటి ఒక కాంప్లైంట్ దారును గౌరవ మర్యాద ఇచ్చి వాళ్ళకు ఇస్తే ఒక 50% కాంప్లైంట్ దారుడు సంతృప్తి చెందుతాడు. దాన్ని దృష్టి పెట్టుకొని మరి పెళ్లి పోలీసు విధానాన్ని అమలు చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖ అధికారులు తెలియజేస్తా ఉన్నాం. మీ ఆఫీస్కి కూడా ఇన్విటేషన్ పంపిస్తాం. అండ్ రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేయడానికి డిఎస్సిటీ మీరు కన్వీన్ చేయాలి. తర్వాత రిలీఫ్ అండ్ కంపల్సేషన్ ఫైల్స్ కూడా ఇక్కడ టైం ఇస్తున్నాము. తర్వాత లింగంపేట్ స్కూల్ కోసం ల్యాండ్ ఐడెంటిఫికేషన్, తర్వాత బిల్డింగ్ చేంజ్ కూడా తొందరగా తర్వాత మిగతా ఇష్యూస్ కూడా అప్లికేషన్స్ ఇచ్చిన అప్లికేషన్స్ కూడా అన్ని సిస్టమేటిక్గా చేస్తాం. సిబిఎఫ్ అండ్ అన్ని ఎస్డిఎఫ్ ఫండ్స్, ఎస్సీ ఎస్టీ సప్లైన్ ప్రకారం శాంక్షన్స్ ఇస్తున్నాం. ఏమైనా సిపి వరకు మీరు కూడా చెక్ చేయాలి. తర్వాత ఇంజనీరింగ్ ఏజెన్సీస్ కూడా ఈ వర్క్స్ తొందరగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లైన్ కింద ఇచ్చిన వర్క్స్ అరౌండ్ 32,000 అప్లికేషన్స్ కామారెడ్డి జిల్లాలో వచ్చాయి.
we do all tehsildars and their teams examine చేస్తున్నారు and dispose కూడా చేస్తున్నారు. So assigned issues కూడా చాలా అప్లికేషన్స్ వచ్చి అక్కడ అవి కూడా చేస్తాం. ఇందిరామెంట్లో కూడా poorest of the poor criteria తీసుకొని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఎన్ని SC/STకి ఎన్ని హౌసెస్ ఉన్నాయి అది ఆ డేటా కూడా కంపైల్ చేసి ఒక సార్తో కూడా షేర్ చేయాలి. శ్రీ 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 వైద్యనాథేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ మరియు భక్తులు ఓం నమశివాయ. ఈరోజు మన వైద్యనాథేశ్వరాలయ నూతన దేవాలయ నిర్మాణానికి పూజా కార్యక్రమం శ్రీ 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 గంగవరం ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి మరియు కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఆర్థికంగా మనం డబ్బులు సమకూర్చుకోవాలో మనందరం కలిసి దీనికి ఇంకా పెద్ద ఎత్తున సమిష్టి నిర్ణయంతో ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ వైద్యనాథేశ్వరుడు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ లేడు, రామారెడ్డి ఈ కాలనీలే ఉన్నాడు అనేది మనందరం కూడా గురువు గారు చెప్పినట్టుగా మరి శివరాత్రి నాటికి ఒకవేళ అందరం కృషి చేస్తే ఇక్కడ 10,000 మందితోటి మనం ఖచ్చితంగా ఆ స్వామికి మనం నివేదన, ప్రార్థన, తర్వాత హారతి ఇవన్నీ చేసుకునే అవకాశం భగవంతుడు మనకి ఇవ్వాలని ఆ శక్తిని, ఆ సంకల్పాన్ని మనందరికీ మన మనసులో కలిగించాలని మనందరి తరఫున ఆ భగవంతుడిని నేను కోరుతున్నాను. అయితే ఈ గుడి విషయంలో ఇంతకుముందు జరిగినటువంటి విషయం, మా దగ్గరికి మా లింగగౌడ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లర్స్ వరకు లేచినటువంటి గుడిని నిర్మాణాన్ని కొంతమంది దాన్ని విరోధంతో తీసివేయటం జరిగింది. మరి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటది అంటే ఆయనకు ఒకటే చెప్పినాను, నీ ఒక్కడి ద్వారా ఇది నిర్మాణం జరగదు, నీ ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ముందడికి వెళ్తే ఇది ఖచ్చితంగా మనం నిర్మాణం చేయగలుగుతాం అని చెప్పి ఆయనకు ఒక విశ్వాసాన్ని కల్పించడం జరిగింది. అంతకంటే ఇంకేం చేయలేదు. కాబట్టి ఆ విశ్వాసమే ఆయన ముందుకు నడిపించింది. ఆ ముందుకు దారి ఏదైతే ఆ వైద్యనాథేశ్వరుడు మాకు ఇచ్చింది కాబట్టి ఆయన ద్వారా, గురువు గారి ద్వారా మనందరం కమిటీ సభ్యులం అయ్యి ఇంకా ముందడికి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిందిగా, ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టేందుకు మనమే దానికి ఆద్యులమయ్యి ముందుండాలని, మనతో పాటు ఇంకా విశేష జనాన్ని దీంట్లో చేర్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మనందరి తరఫున ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తికంగా నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బాలరామచంద్ర భగవానికి జై. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 98,100 వెండి 1,105 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.